హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామ ఆల్ ఇన్ వన్. ఈరోజు నేనైతే మా ఇంట్లో త్రినాథ మేళా జరుపుకుంటున్నాను. వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. అసలు త్రినాథ మేళా అంటే ఏంటి, పూజే విధానం ఏంటి, వ్రతం ఎలా చేసుకోవాలనేది అయితే వీడియో మొత్తం లాస్ట్ వరకు చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. త్రినాథ మేళా అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి త్రినాథ మేళా పూజ అంటారు, వ్రతం అంటారు. ఇది వైశాఖ మాసం మాఘమాసంలో ఎక్కువ చేస్తుంటారు. ఒకవేళ ఇంటి దగ్గర చేయలేని వాళ్ళు వైశాఖ మాసంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల గుడికి వెళ్ళి అయితే దర్శించుకుంటారు. లేకుంటే ఇలా ఇంటి దగ్గర కూడా పూజ చేసుకోవచ్చు. ఈ వ్రతంకి కావలసినవి ఏంటి అనేది ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది. ముందుగా మనం త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్న ఫోటో అయితే మనం తెచ్చుకొని గంధం రాసి బొట్లు పెట్టి పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి. ఈశాన్య దిశగా పసుపు రాసి ముగ్గులు వేసి పీటకు పసుపు రాసి గంధం బొట్లు పెట్టి ముగ్గులు పెట్టి ఉంచుకోవాలి. ఈ పూజ విధానం ఎలా లాస్ట్ వరకు చూడండి. ముందుగా అయితే మట్టి ప్రమిదలు కంపల్సరీ కావాలి. మనకి మట్టి దొరికితే మట్టి ప్రమిదలు అప్పటికప్పుడే చేసుకోవాలి. ఒకవేళ లేకుంటే కొన్ని ప్రమిదలైనా ఈ విధంగా మనము రెడీ చేసుకోవాలి. ఈ త్రిమూర్తులకి దీపం ఎలా వెలిగించాలంటే నువ్వుల నూనె వేసి గావంచ అంటే పంచిని చివర కట్ చేసి ఒత్తిలా చేసి దీపం వెలిగించాలి. పత్తి దూద అయితే పెట్టరు. ఇలా చిన్నగా కట్ చేసుకొని ఒత్తిలా నులుముకొని ఒత్తి చేసి దీపాలు అయితే 3 వెలిగించాలి. నువ్వుల నూనె కంపల్సరీ వేసుకోవాలి. 3 దీపాలు అంటే 2 పెట్టి 3 దీపాలు అయితే వెలిగించుకోవాలి. వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఎలా చేయాలనేది నేను ఎలా చేస్తున్నాను అనేది అయితే వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. మా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. ఇలా 3 ఒత్తులు 3 దీపాలకైతే రెడీ చేసుకున్నాను. ముందుగా అయితే ఈ త్రినాథ మేళాకి అంటే డొప్పలు కట్టి 3 ఉంచుకుంటారు. దీంట్లో కొంచెం బీడీలో ఉన్నదాన్ని వేసి 3 ఇలా రెడీ చేసుకొని దాంట్లో వేసుకోవాలి. ఇలా 3 అయితే రెడీ చేసుకోవాలి. త్రినాథ మేళానికి అన్నీ 3 మనం రెడీ చేసుకొని మనం పూజ చేసే సామాన్లకి ప్రతి ఒక్కదానికి గంధం రాసి బొట్లు అయితే పెట్టేసుకోవాలి. ఇలా 2 దీపాలు దొంతి పెట్టుకొని దీపం వెలిగించుకోవాలి ఎప్పుడైనా సరే. ఇప్పుడు పీట ఈశాన్య మూల దిశగా వేసి కొన్ని బియ్యం పీట పైన వేసుకోవాలి. మా ఛానల్ శ్రీరామ ఆల్ ఇన్ వన్ కదా, అన్ని వీడియోస్ పెడుతుంటామండి. సీజన్కి తగ్గట్టు పూజలు, వ్రతాలు, నోములు అన్నీ ఉంటాయి. అంతేకాకుండా కుట్లు, అల్లికలు, స్టిచ్చింగు, కుకింగు అన్నీ ఉంటాయండి. ముగ్గులు, ప్రతి ఒక్క వీడియో నాకు వచ్చే విధంగా అప్లోడ్ చేస్తూనే ఉంటాను. మా ఛానల్ని సపోర్ట్ చేసుకోండి. పీట పైన ఇలా ఫోటో పెట్టేటప్పుడు జై బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి జై అని కొంచెం పీట వెనక స్టాండ్ ఉంది, అది స్టాండర్డ్గా నిల్చోడానికి ఇలా పెట్టేసుకోవాలి. అంటే పూలు పత్రి అన్నీ వేస్తాం కదా, కొంచెం చిన్న ఫోటో కాబట్టి ఈ విధంగా స్టాండర్డ్గా ఉండేటట్టు వెనక స్టాండ్ అయితే పెట్టేసుకున్నాను నేనైతే. ఇప్పుడు త్రిమూర్తులకి ఎడమ సైడు పసుపు గణపతికి చేసుకొని కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఈ త్రినాథ మేళానికి కావలసినవి మర్రి, మామిడి, మారేడు పత్రి, ఔరు దుబ్బు ఇవి కంపల్సరీ ఉండాలి. ఔరు దుబ్బు లేకున్నా కానీ మర్రి, మామిడి అయితే తప్పకుండా ఉండాలి. మాకు దగ్గరలో ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళైతే మర్రి చెట్టు, మర్రి కొమ్మలు, మర్రి ఊడలు అయితే తెచ్చుకున్నాను. చెట్టు కాదు, మర్రి ఊడలు, మర్రి కొమ్మలు తెచ్చుకున్నాను. పళ్ళు ఉండే మర్రి కొమ్మలు అయితే చాలా మంచిది. ఒకవేళ లేకున్నా పర్వాలేదు. ఈ కాలంలో మర్రి చెట్లు పళ్ళు కాస్తాయి కాబట్టి ఎక్కువ ఈ నెలలోనే త్రినాథ మేళా అయితే చేస్తుంటారు. ఔరు దుబ్బు అంటే చూడండి ఈ విధంగా ఉంటుంది. ఇది మీకు దగ్గరలో ఒకవేళ దొరికితే తెచ్చుకోవచ్చు, లేకున్నా పర్వాలేదు. లేదని పూజ ఆపనవసరం లేదు. మర్రి, మామిడి, మారేడు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఫోటోకి ఈ మర్రి, మామిడి, ఔరు దుబ్బుల్ని అలంకరించుకోవాలి. త్రిమూర్తులకి 3 అయితే పెట్టేసుకోవాలి. ఈ విధంగా
మర్రి కొమ్మలు 3, మామిడి కొమ్మలు 3, అవరు దుబ్బులు 3, ఏవి పెట్టినా కానీ 3 3 ఉండేటట్టు చూసుకోవాలి. ఈ పూజ చాలా ఈజీ అండి. ఇది ఆదివారం రోజైతే చేస్తారు. ఒక ఆదివారమే చేస్తారండి, ఇంకా ఏ వారాలు చెయ్యరు. అలాగే సాయంకాలం తొలిజాము అంటే 6 గంటల నుంచి స్టార్టు. తొలిజాములోనే చేసుకోవాలి. సూర్యుడు అస్తమించిన వెంటనే మనం ఇది పూజ స్టార్ట్ చేసుకోవాలి. పీట మొత్తము ఇలా మర్రి కొమ్మలతో అయితే నేను ఈ విధంగా అలంకరించుకున్నాను. ఇప్పుడు మర్రి పళ్ళుతో ఆ కొమ్మలు ఉంటాయి కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది. చాలా అందంగా మర్రి పళ్ళు అయితే ఉంటాయి కదా. ఇలా మర్రి కొమ్మలు, మామిడి కొమ్మలు, మారేడు, అవరుదుబ్బు ఇలా ఫోటో నిండా పెట్టుకున్న తర్వాత 3 మర్రి ఆకులు ముందుగా వేసుకోవాలి. ఈ విధంగా 3 వేసుకొని కొంచెం బియ్యం వేసుకొని గంధం రాసిన చెంబుల్ని నీళ్లు పోసి బొట్లు పెట్టి ఈ ఆకుల పైన అయితే ఉంచేసుకోవాలి. ఈ చెంబులో మామిడి కొమ్మలు వేసుకోవాలి. నాకు వచ్చే విధంగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వాయిస్ బాగాలేదని, చెప్పే విధానం బాగాలేదని అస్సలు కట్ చేయకండి ఫ్రెండ్స్. మనకి వాయిస్తో పని ఏముందో చెప్పండి. పూజ ఎలా చేస్తున్నాము, పూజ విధానం ఏంటి తెలుసుకోవడం కావాలి కదా. తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. వీడియోకి ఒక లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పూలు, ఈ పువ్వు ఆ పూలు అని ఏమి ఉండదండి. ఏ పూలైనా పూజించుకోవచ్చు. ఒక పత్రే, మారేడు, మర్రి, ఈ అవరు దుబ్బు కంపల్సరీ అయితే ఉండాలి. అష్టోత్తరం చదివినప్పుడు మనం పూలతో అష్టోత్తరము చదువుకోవచ్చు. పూలతోనైనా, అక్షంతలైనా, పసుపు కుంకంతో. ఇలా మామిడి కొమ్మలు పెట్టిన తర్వాత చెంబుల్లో కూడా చిన్న చిన్నగా మామిడి కొమ్మలు అయితే పెట్టేసుకోవాలి. అన్నీ 3 3 ఉండేటట్టు అయితే చూసుకోవాలి. త్రిమూర్తులు 3 కాబట్టి 3 విధాలుగా మనము పూజించుకోవాలి. అన్నీ 3 3 ప్రసాదాలు, 3 చెంబులు, 3 కొబ్బరికాయలు పెట్టి ఈ త్రినాద మేళ వ్రతం అయితే చేసుకోవాలి. ఛానల్లో అన్ని వీడియోస్ ఉంటాయి ఫ్రెండ్స్, కానీ అంతగా గ్రోత్ అయితే అవ్వట్లేదు. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. కొబ్బరికాయలు కూడా పసుపు రాసి గంధం పెట్టి బొట్లు అయితే పెట్టేసుకోవాలి. 3 తాంబూలాలు పెట్టేసుకోవాలి. కొబ్బరికాయ పైన, ఒక్కొక్క కొబ్బరికాయ పైన ఆకు, ఒక్క అరటిపండు, రూపాయి బిళ్ళ ఇలా పెట్టేసుకోవాలి. బీడీ లోపల ఉంటుంది కదండి, ఆ బీడీ లోపలిది చించి ఈ డప్పు కట్టాం కదా, డప్పులో అయితే వేసుకొని 3 రెడీ చేసుకొని ఇలా దేవుడి ముందైతే పెట్టేసుకోవాలి. 3 తాంబూలాలు పెట్టేసుకున్న తర్వాత 3 ఆకులు, మర్రి ఆకులు ముందు వేసుకొని మామిడి పండు, వైశాఖ మాసంలో మామిడి పండుతో పూజ అయితే చేసుకోవాలి. ఇప్పుడు గురువారాలు చేసినా కానీ, త్రినాద మేళంకైనా కానీ వైశాఖ మాసంలో మామిడి పళ్ళుతో కానీ పూజించుకుంటే చాలా మంచిది. ఇప్పుడు సీజన్ కాబట్టి తెచ్చి పూజ చేసుకుంటే చాలా మంచిది. అలానే వినాయకుడికి కూడా ప్రసాదం పెట్టుకోవాలి. ఈ త్రినాద మేళంకి ప్రసాదం వచ్చేసి వడపప్పు, బెల్లం, అరటిపండు అండి, మామిడి పండు. ఇవి ఒక పళ్ళెంలో వేసుకొని ప్రసాదం పెట్టుకోవాలి. అంటే ఇరుగు పొరుగు వారికి, పిల్లలకి, ఎక్కువ మందికి అయితే ఈ వ్రతంకి అయితే పిలుస్తారు. సిటీలో అంతమంది దొరకరు కాబట్టి మనమైనా చేసుకోవచ్చు. ఆకు, వక్క, అరటిపండు, రూపాయి బిళ్ళ తాంబూలం అంటే ఇలా 3 పెట్టేసుకోవాలి.
ఏది ఉన్నా లేకున్నా కానీ భక్తి అయితే కంపల్సరీ ఉండాలండి. భక్తితో పూజించితే మనము ఏది కోరుకున్నా తప్పకుండా జరుగుతుంది. అంటే వెనక ముందు ఉంటుంది, అప్పటికప్పుడే అయితే వస్తుందని చెప్పలేము. కానీ భక్తితో చేసామంటే అనుకున్నది తప్పకుండా నెరవేరుతుంది. ఈ కథ చదివితేనే మనకి ఎంతో చాలా బాగా అనిపిస్తుంది. అంత మంచిగా అయితే కథ ఉంటుంది. త్రినాథమేళ వ్రతం బుక్కు అంటే ఏ బుక్ స్టాల్లో అయినా దొరుకుతుంది. బుక్కులో ఎలా ఉంటుందో మనం పూజ తప్పకుండా అలానే చేయాలి. 3 దీపాలు కూడా వెలిగించుకోవాలి. వీడియోలో కట్ అయ్యింది, కనిపించట్లేదు. 3 దీపాలు ముందు మర్రాకుల ముందు వేసుకొని దీపాలు అయితే వెలిగించుకోవాలి. లాస్ట్ వరకు చూస్తే మీకు నీట్గా క్లియర్గా అయితే కనబడుతుంది. ఇప్పుడు గణపతిని స్మరించుకుంటూ అక్షింతలు గరికపూసలు వేసుకొని ప్రసాదం పెట్టుకొని గణపతికి పూజించుకొని ఫస్ట్, తర్వాత ఆచమనీయం చేసుకొని అష్టోత్తరం చదువుకోవాలి. అష్టోత్తరం చదువుకున్నప్పుడు పూలైనా పసుపు కుంకుమైనా అక్షింతలైనా వేసి త్రిమూర్తులని పూజించుకోవాలి. అన్ని వ్రతాలు మా ఛానల్లో ఉంటాయండి, ఒకసారి చెక్ చేయండి. నాకు వచ్చే విధంగా తెలిసే విధంగా నేనైతే పూజలు చేస్తుంటాను. చేసినవన్నీ మీకు వీడియో అప్లోడ్ చేస్తూనే ఉంటున్నాను. ఛానల్ని సపోర్ట్ చేయండి. వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఎక్కువ వీడియోలో దేవుడికి సంబంధించినవే ఉంటాయండి. నేను అన్ని వీడియోస్ పెడుతుంటాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, ఛానల్ని సపోర్ట్ చేయండి. చిన్న చిన్న ఛానళ్ళకు కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. పూజ చేసి ఇలా ఏంటి అడుగుతున్నాను అనుకోకండి. అడగందే అమ్మాయినే పెట్టదు కదా, అందుకనే అడుగుతున్నాను. ఇప్పుడు ధూప్ స్టిక్ వెలిగించుకొని అగరబత్తులు అయితే వెలిగించుకోవాలి. లాస్ట్కి ఈ బీడీలో ఉన్నది గుగ్గిలం వేసి నిప్పుల్లో వేసి ధూపం అయితే ఇవ్వాలి. ఈ వ్రత ప్రత్యేకతే అది. మీరు బుక్ కనుక చూసారంటే మీకు అన్నీ క్లియర్గా ఉంటుందన్నమాట. చెప్పేదానికంటే బుక్లో చాలా వివరంగా ఉంటుంది. ఇప్పుడు అష్టోత్తర నామాలు చదువుకొని పువ్వులుంటే పువ్వులు, అక్షింతలైనా పసుపు కుంకుమతోనైనా ఖాళీగా అష్టోత్తరం ఏ వ్రతం చేసినప్పుడైనా కానీ ఖాళీగా ఉండి అష్టోత్తరం చదవకూడదు. పూలు లేకుంటే అక్షింతలైనా పసుపు కుంకుమతోనైనా మనము అష్టోత్తరం అయితే చదువుకోవాలి. మనం వ్రతం చేసేదానికి ఇలా ఖాళీగా అయితే మంత్రాలు చదవకూడదు. కథ అయితే అక్షింతలు పట్టుకొని కథ చదువుకోవచ్చు. నాకు తెలిసే విధంగా మీకు చెప్తున్నాను. సాయంకాలం పూజ కాబట్టి మనకి అంత కష్టమేం అనిపించదు. ఈ పూజకి నేనైతే ఉపవాసం ఏం ఉండట్లేదండి. నాన్ వెజ్ తినకంట వండకంట ఉంటే చాలు. ఉపవాసం లేదు ఈ పూజకి, ఉపవాసం చేసి ఉండాలని. ఎవ్వరూ కూడా ఉపవాసంతో అయితే ఈ పూజ చెయ్యరు అంతగా, సాయంత్రం కాబట్టి. కథలో కూడా ఉపవాసం అని ఏం లేదు. ఇల్లు వాకిలి పొద్దున్న కడిగి తలస్నానం చేసుకొని సాయంకాలం అయితే ఈ పూజ చేసుకుంటారు. అష్టోత్తర శతనామావళి అయిన తర్వాత కథ చెప్పుకోవాలి. కథ మాత్రం కూర్చున్న తర్వాత లేవకూడదు. ఎవరు చుట్టుపక్కల వారు వచ్చినప్పుడు కూడా వాళ్ళకు కూడా వెళ్ళకూడదు. కథలోనే ఉందండి, సగంలో వెళ్తే ఏం జరిగిందనేది. చాలా బాగుంటుంది కథ. లాస్ట్కి అయిపోయిన తర్వాత ధూపం నిప్పుల్లో ధూపం వేసుకొని త్రిమూర్తులకి సమర్పించుకోవాలి. కథ చదివినప్పుడు, అష్టోత్తరం చదివినప్పుడు స్టార్టింగ్లోనైతే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి జై అనుకోవాలి. మళ్ళీ అష్టోత్తరం అయిన తర్వాత కథ చెప్పుకున్నప్పుడు కూడా అనుకోవాలి, లాస్ట్గా అనుకోవాలి. 3 సార్లు అయితే జై బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి జై అనుకోవాలి. చూశారు కదా, త్రినాథమేళ వ్రతము అయితే ఈ విధంగా నేను జరుపుకున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. త్రిమూర్తుల ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.